చేసిందంట చెప్పాలి. చీపురుపల్లి జంక్షన్ లో సరసం ఆడిందంట, అచ్యుతపురం జంక్షన్ లో ఆటలాడిందంట. అవునన్నా. ఆటలంటే వాలీబాల్ క్రికెట్ అనుకున్నారేమో. చెప్పాలి. ఏం ఆటలాడింది? చెప్పాలి. ఏం అమ్మ నాన్న అట్లాడిందంట. అలా ఆటలాడిన తర్వాత 9 నెలల తర్వాత వస్తుంది రిజల్ట్. అంతే లేదా? విజయనగరం నుంచి శ్రీకాకుళం బైక్ మీద తీసుకొని పోతా ఉంటే ఆ పెజ్జిపురం జంక్షన్ దగ్గర ఈ పిల్లకి పురుటి నొప్పులు వచ్చాయట. రిజల్ట్ ఏమొచ్చింది? ఏమొచ్చింది? పెజ్జిపురం సెంటర్ లో బాలుడు పుట్టాడే, ఆ బాలుడికి రమణగాడు పెట్టాడు. ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం ఉంది. ఏమనంటే ఆడవాళ్ళు ముఖం మీద కొంగేసుకుని మొర్రోము నేడుస్తారు మొఖం మీద, కానీ విడాకులైన ఆడదే మూలలు కూర్చొని మొర్రోము నేడుచుకుని ఉండాలి. ఇది ఉంటది ఏంటిది? విడాకులు అయిపోయిన తర్వాత మలకాపురం సెంటర్కి వెళ్ళి మల్లెపూలు వ్యాపారం పెట్టింది. మిగిలిన కొత్త పిల్లల కోసం మల్లెపూలు కొండనికి వెళితే ఆ పాత జ్ఞాపకాలన్నీ తవ్వి 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 ఆ పక్కన నొలక మంచం ఏం చేసింది? మల్కాపురం సెంటర్ లో మళ్ళీ కలిసినది. దిక్కు మళ్ళీ కలిసిన ఉంటదేంటి? పెళ్ళి తాగలా బాగుంటుంది. ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని ఏం చేసింది? అరే మళ్ళీ పూలు చూపించి మంచం ఎక్కినది. అలాంటి అందమైన అమ్మాయి రిలేషన్ ఇలా చూడు మామూలు లేదు, అలా చూసుకోని ఉండిపోతా ఉంది. ప్రోగ్రాం అలా నన్ను కాదు ఏంటి. అలాంటి అందమైన అమ్మాయి కొండకొండడానికి కుమ్మర వీధికి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? కుమ్మర వీధికి. మిగతా కుమ్మర వీధికి వెళ్తే ఆ కుమ్మరుడికి సంవత్సరం పెట్టి వ్యాపారం లేదు. ఆ కొండలైన మూలలు ఉండిపోయి నాయన ఈ ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కంటికి కనబడి సూదిపోయిన అల్లరి పెట్టేది, కనబడకుండా గొడ్డలు పోయిన ఇబ్బంది ఉండదు ఈ ఆడలతో. అంతే లేదా? మిగిలిన 20 రూపాయలు కొండకొండడానికి వెళ్ళింది, కానీ ఆ కొండ గొప్పలోనే లేదని లోపల చెయ్యింది. ఆ వ్యాపారం లేదు కాబట్టి లోపల చిన్న తెల్ల తేలు ఉండిపోయి తేలు ఉండిపోతే ఏం చేసింది? మండకి ఇచ్చేసింది. ఏం చేసింది? ఈ మధ్య కాలంలో సలుపు